హాయ్ అండి, ఈ వీడియోలో మంచిగా గుమగుమలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర కారం పొడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. వేడి వేడి రైస్లోకి కాస్త నెయ్యితో పాటు ఈ పొడిలో కలుపుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం అయితే ఎంతో సింపుల్. దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకుని చక్కగా వాటిని ఒక 60-70% వేగనివ్వండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయి రంగు మారడం స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు. వీటన్నిటిని కలిపి చక్కగా ఫ్రై చేసేసుకోండి. మంచిగా రంగు మారిపోవాలి ఇవన్నీ. సో ఈ విధంగా బాగా రంగు మారిపోయి వేగిన తర్వాత వీటిని తీసుకుని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసేసుకుని నేను ఒక కట్ట కొత్తిమీరని అయితే తీసుకున్నానండి. ఈ కొత్తిమీరని మనం ముందుగానే కడిగేసి తడి లేకుండా కాసేపు ఆరబెట్టి దాని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని ఆయిల్లో మనము మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఎక్కువ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. తర్వాత ప్యాన్లోకి కాస్త ఆయిల్ తీసుకొని ఇందులోకి కారాన్ని సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 10 వరకు యాడ్ చేసుకున్నానండి. వీటిని మనం సగం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా కాసేపు అలాగే ఉంచేసేయండి. అప్పుడు చింతపండు కూడా డ్రైగా అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకుని చక్కగా మిక్సీలో కావాలంటే గ్రైండ్ చేసుకోండి. నేనైతే చూపించడం మిక్సీ చూపించాను, కానీ నేనైతే చక్కగా రోట్లో దంచుకున్నానండి. ఈ కొత్తిమీర కారం పొడిని మాత్రం నేను ఎప్పుడు రోట్లోనే దంచుకుంటానండి. నాకు ఎందుకో కానీ రోట్లో దంచితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు మిక్సీలో అయితే ఒక కంప్లీట్ పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని లైట్గా ఒక పల్సిచ్చి గ్రైండ్ చేసుకోండి. రోట్లో అయితే ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి పొడిలోకి కలిపేసేయండి. అంతే అండి, టేస్టీగా మన కొత్తిమీర కారం పొడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని పొడితో పాటు తింటే చాలా చాలా బాగుంటుందండి. కావాలంటే దోశలు ఉంటాయి కదా, దోశల్లోకి పొడి దోశలు చేస్తాం కదా, కొత్తిమీర పొడి దోశ కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.